నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వస్త్రాలను అందజేసిన మంత్రి. నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన పొంగులేటి. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన నాయకులు. సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్న తూప్రాన్ డిఎస్పీ. గుండ్లపల్లి క్రాస్ రోడ్డులో వెలుగులు. అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. ఓల్డ్ బోయిన్పల్లి గాయత్రి గార్డెన్స్ లో షాపర్స్ మేళా. బండ సోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులకు వస్త్రాలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి. భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేసిన రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు ముగ్గురు పెళ్ళిళ్ళు అందరికీ. తాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మహారాష్ట్ర నుండి మంచిర్యాలకు కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 48 కిలోల బీటీ3 నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు 1,46,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఒకరు అరెస్టు కాగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజేందర్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని పోలీసు ఉన్నత అధికారులు అభినందించారు. అనంతరం రివార్డులను అందజేశారు. రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరాను జీరో స్థాయికి తీసుకువచ్చి సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి డీసీపీ గారి ఆదేశానుసారం మా కోటపల్లి ఎస్ఐ తన టీంతో రాపనపల్లి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటాయి. టాటా టియాగో అనే వెహికల్ 90D 982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటాయి. అందులో నకిలీ పత్తి విత్తనాలు కనబడ్డాయి. వెంబటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి అక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా బీటీ3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ బీటీ3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ట్రూత్ఫుల్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ముఖ్యంగా హెచ్టీ ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మనం భారత ప్రభుత్వం విషయాన్ని అనుమతులు ఇవ్వడం జరగలేదు. ఇవన్నీ రైతులు ఎవరు వేయకూడదని చెప్పి గతంలో కూడా మనం అంతా ఇది చేసినా కూడా ఇలాంటి కొంత వ్యక్తులు ఇవన్నింటినీ చూస్తే ఆయనను విచారించగా ఆయన పేరు ఊడెం మనోహర్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాస్ గడిచిరోలి సిరివంచ అతను, తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన మద్దికుంట గడిచిరోలి సిరివంచ అతనే. ఈయన మాత్రం ఊడెం మహేందర్ రెడ్డి అనే ఆయన ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం, జైపూర్ మండలం. ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత 3 నెలల నుంచి అమ్ముతూనే ఉన్నాడు. గతంలో మనకు తాండూరు పిఎస్లో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది 36/25లో. ఈయన వద్ద దాదాపు 2 క్వింటాల నకిలీ ఇట్లాంటి విత్తనాలు బీటీ3 విత్తనాలు దొరికినాయి. అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడ్డ విత్తనాల్ని విచారించి ఆయనతో దరఖాస్తు తీసుకొని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కోటపల్లి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 116/25 అండర్ సెక్షన్ 318
read with 35 BNS, Section 15 of Environmental Protection Act, Section 19 of సీడ్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డ నిందితుడిని ప్రాపర్టీ యుక్తంగా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చింతల శ్రీనివాస్, సింగిడి నరేష్ అంటూ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు పరారులో ఉన్నారు. వీళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరి వద్ద వేదాంత్ అని చెప్పి 53 బ్యాగ్స్, రాఫెల్ 15 బ్యాగ్స్, రాఫెల్ 8 బ్యాగ్స్, కేసరి 57 బ్యాగ్స్, తూఫాన్ 5 బ్యాగ్స్, మొత్తం 108 బ్యాగ్స్, ఒక్కొక్కటి 450 గ్రాములు, మొత్తం 48 కిలోల ఈ స్పూరియస్ పట్టుకోవడం జరిగింది. ఈయనపై చట్టపరంగా కఠినమైన చర్య తీసుకొని ఈయన అరెస్ట్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం చేసి, అదేవిధంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి సిఐ శ్రీరాపూర్, సిఐ చెన్నూరు మరియు ఎస్ఐ కోటపల్లి ఆయన సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. దీనిలో ఈ విత్తనాలన్నీ రైతులకు తెలియాల్సింది ఏంటంటే, ఈ విత్తనాలు ఎవరు కూడా దయచేసి BT3 విత్తనాలు వాడకండి. ఈ BT3 విత్తనాలన్నీ కూడా కల్తీ విత్తనాలు, దిగుబడి తక్కువ వస్తుంది. ఏదో గడ్డి మందు దీంతో కలుపుకు ఏదో ఆశపడి మీరు ఈ విత్తనాలు వాడద్దని. అదేవిధంగా ఈ గడ్డి మందు వాడడం వల్ల, వీటిపైన గడ్డి మందు వాడడం వల్ల క్యాన్సర్ కారకంగా ఉంటుంది. కాబట్టి విలేజ్లలో స్ప్రే చేసిన వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ BT కాటన్ వేయొద్దని చెప్పి, గ్లైఫోసేట్ ఎవరు కూడా వాడద్దని చెప్పి అగ్రికల్చర్ వారి సూచన, మా సూచన. రైతులంతా కూడా ఎవరైనా ఇలాంటి మీ చుట్టుపక్కల గ్రామాలలో ఇలాంటి విత్తనాలు ఎవరైనా పెట్టినట్టయితే, అమ్మినట్టయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందని కోరుతున్నాను. జైపూర్లో 72/80 జైపూర్లో ఒక కేసు ఉంది. తర్వాత 36/25 తాండూరు పిఎస్లో ఒక కేసు ఉంది. ఇది ఇప్పుడు 116/25 కోటపల్లి పిఎస్లో ఇప్పుడు ఒక కేసు ఉంది. 3 కేసులు ఇప్పటి వరకు ఈ ముంబై కోర్టులో మోతే మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విబలాపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు. ఏం చదువుతున్నారా? గుంపులో ఉండే రమేష్ వచ్చిందా? బట్టలు తెచ్చింది. తొందర పూర్తి చేసుకో. ఎంత వచ్చిందప్పుడు నీ డబ్బులు? మళ్ళీ 1,00,000 వస్తుంది. అప్పుడు అప్లై చేశారా? రేపు సోమవారం నాడు వస్తాయి. ప్రతి సోమవారం నాడు నీ డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత తొందరగా కట్టుకుంటే మిగతాది ఏ దాపైనా అక్క మీకు ఇస్తుంది, నిజంగానే ఇస్తుంది. ధైర్యం చెప్పండి. ఎమ్మెల్యే గారు పెద్దోళ్ళు కదా, ఏది ఇబ్బంది ఉన్నా ఎప్పటిదప్పుడు మీకు డబ్బులు ఇస్తుంది అక్క. ధైర్యం తొందరగా కట్టుకోండి. మంచిది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఇల్లు కావాలని అడుగుతున్నావు? 10 ఏళ్ళు దాటిందా? ఎంతమంది పిల్లలు అక్క? అవ్వా నీకు? 7 ఉన్నాడా? ఏం చదువుతున్నారు? వాళ్ళు? చదువుకుంటున్నారు.
ఓకే, ఏం చదువుతున్నారు? మీరు కూడా పడ్డదా? 4 లక్షలు వచ్చినాయా? 1 లక్ష కావాలి. నీ కోఆపరేషన్ తర్వాత పంపిస్తాను 1 లక్ష. ఓకేనా? అక్క పంపించుంది లేదమ్మా? బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సైదులు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు భావి భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మరబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కను నాటి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జంపాల రాజేష్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నోముల శేషు యాదవ్ హాజరై మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ ఆలోచన రూపమే జనగణన కార్యక్రమమని, దేశంలో జనాభా లెక్కలు చేపట్టి అణగారిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వారు తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన స్ఫూర్తియే తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కులగణ ప్రక్రియలో అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పల్లపు చందు, శివ, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇటు కొంచెం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద వలికొండ నరసింహ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా చేపట్టారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద వలికొండ నరసింహ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఆ మొక్కకి ట్రీ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ గా విద్యార్థులు నామకరణం చేశారు. ఓయూ విద్యార్థి నాయకుడు వలికొండ నరసింహ మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు ఆశా జ్యోతి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ నియంతృత్వ విద్వేష ప్రజా వ్యతిరేక పాలనకి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తూ దేశంలో భిన్నత్వం, ఐకమత్యం, లౌకిక సమైక్య స్ఫూర్తిని కాపాడడం కోసం భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా చేపట్టి విద్వేష రాజకీయాలకు విరుగుడుగా ప్రేమ, సోదర భావం, ఐక్యతను ప్రజల్లో పెంపొందిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా సరికొత్త రాజకీయాలకి శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో విద్యార్థి యువత నడవాలని కోరారు. దేశ ప్రతిపక్ష నాయకులు భావి భారత ఆశాజ్యోతి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి మొక్క నాటడం జరిగింది. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి మత విద్వేష రాజకీయాలకు, విచ్ఛిన్న రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ నేడు దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావం పెంపొందించడం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశ యువత, తెలంగాణ యువత, విద్యార్థి యువత పనిచేసి వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. Call to 9100885555 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం.
సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను చైతన్యపరుస్తూ వాల్ పోస్టర్ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తన ఛాంబర్లో సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందంలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నేటి రోజుల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోవడం జరిగిందని, దీన్ని దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఒక కంపెనీ నుండి మీకు బహుమతి వచ్చిందని మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగడం చేస్తున్నారు. ఆన్లైన్ గేములు ఆడడం, సోషల్ మీడియాలో ఫోన్ కాల్ ద్వారా పరిచయాలు చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం, ఫోన్ డేటా బ్లాక్ చేయడం, కొంతమంది పోలీస్ డ్రెస్సులు వేసుకొని మేమే పోలీసులమని బెదిరించి వారి నుండి వసూళ్లు చేయడం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కొన్ని డబ్బులు పంపి తిరిగి ఫోన్ చేసి మా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని మభ్యపెట్టి వారి నుండి తిరిగి డబ్బులు పంపాలని ఇలాంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు దాచుకున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సైబర్ నేరాలు విరివిగా పెరిగిపోతున్నాయి. గతంలో సైబర్ నేరస్తులు కేవలం అంటే పట్టణ ప్రాంతాల్లో కొంతమందినే టార్గెట్ చేసేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మొత్తం ఏంటంటే రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళని మోసాలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మేము గమనిస్తున్న టార్గెట్ ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని మోసాలు చేస్తున్నది. గిఫ్ట్ ఫ్రాడ్ పేరుతోటి మీకు బహుమతులు వచ్చినాయి, అమెజాన్ దీని నుంచి మీకు బహుమతులు వచ్చినాయి అన్న పేరుతోటి వీళ్ళు వివరాలు కొల్లగొట్టి చేస్తున్నారు. అదేవిధంగా లోన్లు ఇస్తాము అని చెప్పేసి ఆ లోన్లు ఇచ్చే క్రమంలో వీళ్ళకి సంబంధించిన అన్ని కూడా వివరాలు సేకరించేసి దాని ద్వారా చేస్తున్నారు. ఈ లోన్ యాప్స్ పేరుతోటి చిన్న చిన్న మొత్తాలు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీలు లేకుండా వాళ్ళకు సులువుగా లోన్లు ఇచ్చేసి వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని తస్కరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు. మీకు సంబంధించిన ఈ లోను ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు. సో ఈ రకమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్, సెక్స్టార్షను, ఎక్స్టార్షను రకరకాల పద్ధతుల్లో వీళ్ళు, అదేవిధంగా పోలీసులు అని చెప్పి మీ మీద కేసులు నమోదైపోయినాయి, మీ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి భయపెట్టించి ఈ రకంగా కూడా వసూలు చేస్తున్నారు. దీని మీద ప్రజల్ని విరివిగా మేము వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఏ పోలీస్ అధికారి కూడా వివరాలు అడగరు. తర్వాత ఏ పోలీస్ అధికారి కూడా వారెంట్ ఏంటంటే ఫోన్లల్లో వారెంట్ ఇష్యూ చేసేసి అరెస్ట్ చేయరు. అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఓటీపీలు, ఈటీపీలు ఇవన్నీ అడగరు. ఇవన్నీ గమనించాలి. ప్రజల్ని అంతా కూడా మేము చైతన్యం చేయడం కోసం అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్స్, తర్వాత సిఐబి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మన జిల్లా పోలీస్ యంత్రాంగము, ముఖ్యంగా ఎస్పీ గారు ప్రజలందరినీ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరినీ కూడా ఈ కార్యక్రమాలు మేము టేకప్ చేసినాము. సో అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా మీరు 1930కి కాల్ చేసి ఎలాంటి సైబర్ నేరానికి గురైనా 1930కి కాల్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి. మేము మీకు అందుబాటులో ఉండేసి మీకు తగిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుండ్లపల్లి క్రాస్ రోడ్డులో సూడా నిధులు 35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలను ప్రారంభించారు ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్ రోడ్డులో సూడా నిధులు 35 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను సూడా చైర్మన్ తో కలిసి మారకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సూడా పరిధిలోని గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. సూడా నిధులతో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అడిగిన వెంటనే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారంటూ సూడా చైర్మన్ ఆయన కొనియాడారు. శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సూడా పరిధిలోని గ్రామాలకు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నిధులు కేటాయించామని, ఇక ముందుకు నిధులు మంజూరు చేసే అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతినగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మశాలీల ఆడపడుచు పద్మావతి అమ్మవారికి పద్మశాలీలందరూ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్టీఓ పాల్గొన్నారు. మరియు సాయంత్రం హనుమత్ వాహన సేవ ఊరేగింపు అత్యంత ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
గాయత్రి గార్డెన్స్ లో షాపర్స్ మేళా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ 8వ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి డైమండ్ ప్రాంతంలోని గాయత్రి గార్డెన్స్ వేదికగా ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ఉత్పత్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపర్స్ మేళా జూన్ నెల 18 నుండి 19 వరకు 2 రోజుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్టాల్ నిర్వాహకులు రీతు గుప్తా, భారతి, దివ్య కలసి బుధవారం రోజున ప్రారంభించారు. మహిళల స్వశక్తి, సాధికారిత, స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో వివిధ రంగాల మహిళా వ్యాపారులకు ఈ మేళలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ షాపర్స్ మేళను ముఖ్య అతిథిగా విచ్చేసిన సంచన షిబియానా ఎగ్జిక్యూటివ్ లక్ష ఈవెంట్స్ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని, తమ ప్రతిభను ప్రదర్శించే ఈ అవకాశాన్ని మేళ మాదిరిగా ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ దుస్తులు, జ్యువెలరీ, ఆయిల్ పెయింటింగ్లు, హోమ్ డెకర్ వస్తువులు, కాస్మోటిక్స్, వంట సామాన్లు వంటి అనేక విభాగాల్లో మహిళా వ్యాపారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి. పలు విభాగాల్లో వినూత్నతను చూపిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా మేళాను సందర్శించిన స్థానికులు కొనుగోలులతో ప్రోత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు సంతోష్ కుమార్. నేను TR9 న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ని. ఈరోజు మనం ఓల్డ్ బోయిన్పల్లిలోని డైమండ్ బ్యాండ్ వద్ద గల గాయత్రి గార్డెన్లో ఉన్నాము. ఇక్కడ షాపర్స్ మేళా ఉమెన్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ గాయత్రి గార్డెన్లో జరుగుతుంది. ఇక్కడ పలు రకాల స్టాళ్ళు ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించిన వస్తువులను మరియు ఫ్యాషన్ సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ 18 జూన్ 2025 నుండి 19 జూన్ 2025 వరకు జరుగుతుందని స్టాల్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ని అందరూ సద్వినియోగం చేయాలని మా TR9 న్యూస్ ఛానల్ ద్వారా తెలపడం జరిగింది. आई एम एकता फ्रॉम काजल इमिटेशन ज्वेलरी. हमारे पास सारी कुंदन, टेम्पल ज्वेलरी, राजस्थानी ज्वेलरी, मोजोनाइट ज्वेलरी सारी अवेलेबल है. हमारा इंस्टाग्राम पेज है काजल इमिटेशन ज्वेलरी, जिसको आप फॉलो कर सकते हैं. ये सारा सामान एंटी टैनिश है, जो आपको बिल्कुल ब्लैक नहीं होता है, और जो डायमंड्स की सेटिंग है वो भी बिल्कुल ख़राब नहीं होती है. So you can come and visit our stall. And 16 years. I'm in this field from past 16 years. Okay, outlet में है घर से? हाँ, मैं घर से भी करती हूँ, ऑनलाइन भी है हमारा. आप वेबसाइट से भी परचेज कर सकते हैं. www.kajalimitation.com. तो आप उससे भी यहाँ पे परचेज कर सकते हैं. My name is Ekta. Hi, my name is Jenny Maisari. I'm the owner of Zia Jewels. We craft in 9 to 5 silver jewelry. You can see our Rakhi designs here. And we have our ring designs here. And we have solitaire rings here. Everything is crafted in 9 to 5. Everything is hallmarked. You can return the jewelry. The stones in this solitaire are also Swarovski stones. Solitaires. These are all Swarovski stones. These are not crystal or something like that. Not Caesar stones. These are all Swarovski stones. This one is of 3,500 each. The rings are starting from 999 here, 1,800, and these are all 2,500 above and everything. Another All 2,500 starting. We also have lightweight chains here. ये सब गिफ्ट वगैरह के लिए बहुत काम आता है फॉर राखी. अगर आपको लाइट वेट गिफ्ट करना है अंडर 2,000 और अंडर 2,500, आप ये गिफ्ट कर सकते हो लाइट वेट. थैंक यू. It's only been 2 months right now, so it's just a running company. You can find me online. This is the Instagram scanner here. It's called Zia Jewels. आउटलेट स्टॉल है घर से? घर से ही है. It's an online platform. Yeah. कैसा बिजनेस कैसा है? It's really running good. अभी तो एग्जीबिशंस वगैरह ही चल रहे हैं. ऑनलाइन रिस्पॉन्स भी बहुत अच्छा है. अभी तो राखीज का बहुत सेल हुआ है. Hi, this is Neena Agarwal. Vix and Wonder candle making. They are fragrance homemade candles. They are premium candles, and the stall is very good. They are arranged so perfectly.
Thank you so much. We are into Shoppers Mela అండి. దట్ ఈస్ ఫర్ 2 days ఇక్కడ గాయత్రి గార్డెన్స్లో 2 days ఆర్గనైజ్ చేసామండి. ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ, హోమ్ డెకోర్ అన్ని స్టాల్స్ ఉన్నాయండి. పర్టికులర్ ఐఎమ్ ఇంటూ బీడ్స్ జ్యువెలరీ అండి. నా దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషియస్ అండ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ ఉంటాయండి విత్ సిల్వర్ బేస్ అండి, విత్ గ్యారంటీ ప్లేటింగ్ అండి. ప్లీజ్ డూ విజిట్. దెర్ ఇస్ అ లాట్ టు ఎక్స్ప్లోర్ అండ్ దెర్ ఇస్ ఆల్సో ఫన్ జోన్ ఫర్ కిడ్స్. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ఈవెంట్ అండి. ఆల్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ యువర్ డేస్ అండి. షాపర్స్ మేళా నుంచి షాపర్స్ మేళా 8th సీజన్ ఇది ఫ్రమ్ లక్ష్య ఈవెంట్. మాది ఇది ఎగ్జిబిషన్ గాయత్రి గార్డెన్లో నడుస్తుంది ఫర్ 2 days, టుడే అండ్ టుమారో. మీరు వచ్చి అన్ని స్టాల్ ఉన్నాయి ఇక్కడ. క్లోతింగ్, క్రాకరీస్, ఇండియన్ వెస్ట్రన్ డ్రెస్సెస్, రాఖీస్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పిల్లల బట్టలు, జెంట్స్ బట్టలు, లేడీస్కి అన్ని క్లోతింగ్, సూట్స్, సారీలు అవన్నీ ఉన్నాయి. బాందర్ వాల్స్, డెకరేషన్ ఐటమ్, ఇంటి డెకరేషన్ ఐటమ్ అన్నీ ఉన్నాయి. మీరు వచ్చి ఒక్కసారి కలవాలి, చూడాలి, షాపింగ్ చేయాలి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి మేడం? హౌ మెనీ స్టాల్స్? 80 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ కోర్ట్ ఉన్నాయి. టేబుల్స్ కూడా ఉన్నాయి. మేము ఇది చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు, హౌస్ వైఫ్లు అన్ని ఎక్స్పోర్ వాళ్ళ ప్రోడక్ట్స్ అందరికీ తెలియాలని, వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరకాలని ఇది చేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లాంటి స్టాల్స్ పెడుతున్నారు? 8th సీజన్. ఎవరెవరు వచ్చారు మేడం? చీఫ్ గెస్ట్లు ఎవరెవరు వచ్చారు ఈరోజు? సంజనా షా బిఎన్ఐ ఎగ్జిక్యూటివ్ వచ్చింది ఇనాగ్రల్కి. ఎన్ని రోజులు మేడం? హౌ మెనీ డేస్ మేడం? 2 days ఎగ్జిబిషన్, టుడే అండ్ టుమారో. మేడం మీరు మాట్లాడతారా? చెప్పండి. ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, ఫుట్వేర్స్ ఉన్నాయి. అందరికీ మీన్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద అందరికీ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలకి కూడా అందరికీ. ఇంకా ఫుడ్లో కూడా చాలా వాళ్ళకు కూడా మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళ ఐటమ్స్ కూడా, ఫుడ్ ఐటమ్స్ అందరికీ తెలియాలి. వాళ్ళకు కూడా ఒక బిజినెస్ దొరుకుతుంది, ఆపర్చునిటీ. ఇది ప్రమోట్ చేస్తున్నాం. మీ పేరు మేడం? దివ్య తాపడి మేడం. మీరు హిందీలో చెప్పండి. शॉपर्स मेला ये 8th सीज़न है. शॉपर्स मेला का मेन एम यही है कि आज जो भी लेडीज़ जो घर पे बैठकर अपना बिजनेस स्टार्ट करना चाहती है, उसको आगे बढ़ाना चाहती है, ये हम लोग उनको एक बेस्ट प्लेटफॉर्म देते हैं. काफ़ी फुटफॉल होती है, काफ़ी लोग खुश होते हैं यहाँ के प्रोडक्ट्स देखकर, और उन लोगों को जो चाहिए वो एक ही एरिया में सब मिल जाता है. तो मेन मोटो जो है हम लोग का, वो हम लोग अचीव करते हैं. नेम मैडम? भारतीय. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.